అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటి అని అంటే, మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి ఈ సంవత్సరంలో చివరి భాగంలో మనల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి మనం ప్రభువుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. మనందరి జీవితాల్లో ఎక్కువ అందరం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే, ఎప్పుడూ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు అదివ్వు ఇదివ్వు అని ప్రభువుని కోరుతూ ఉంటాం. అయితే ప్రభు మనకి ఇచ్చిన వాటిని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో అయితే చాలా తక్కువగా ఉంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో భక్తుడైన యాకోబు చేసిన ఒక ప్రార్థనని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండంలో చూడండి, ఆదికాండంలో 32వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. చాలా సందర్భాల్లో నేను మీకు ఈ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేశాను. మరొకసారి నేను మీకు దీన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో 9వ వచనం నుండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇక్కడ యాకోబు ఏమని ప్రార్థిస్తున్నాడు అని అంటే, నీవు నాకు ఎన్నో మేలులు చేసావు, ఎన్నో ఉపకారాలు చేసావు. ఈ ఉపకారాలన్నిటికీ నేను తగిన వాడిని కాదు, కానీ మీరైతే నాకు ఈ ఉపకారాలు చేశారు ప్రభు అని ప్రభువుని ఎంతో ఘనపరుస్తున్నాడు. ఈ సంవత్సర చివరి భాగంలో ఉన్న మనము దేవుని దగ్గర నుండి మనం పొందుకున్న వాటిని లెక్కించాలి. ఆలోచన చేయండి, కూర్చొని ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ఏం చేశాడు, ఆయన చేసిన మేలులేంటి, ఆయన మనల్ని ఎలా తప్పించాడు, ఎలా సహాయం చేశాడనే విషయాలని జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని బైబిల్ చెబుతూ ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకే, ఎలా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేక విషయాలని మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనల్ని కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మనల్ని కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎలా కాపాడాడో మనం గ్రహించి జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి కాపాడే దేవుడుగా కనిపిస్తున్నాడు. నేను బైబిల్లో కొన్ని విషయాలు చెప్పి మన వ్యక్తిగత జీవితంలోనికి వస్తాను. దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో తెలుసా? ఒకసారి ఆదికాండం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. బైబిల్ మీ ఎదుట ఉన్నాయని తలుస్తున్నాను. ఆన్లైన్ కదా అని ఎవరు బైబిల్ పక్కన పెట్టుకోవద్దు. దీంట్లో పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అందరు బైబిల్ పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఆదికాండంలో 7వ అధ్యాయంలో 3వ వచనంలోనికి వెళ్తే, జలప్రళయం కాలం అది. జలప్రళయం వచ్చేటప్పుడు అంతా జలప్రళయం ద్వారా నశించిపోతుంది. అలాంటి సమయంలో దేవుడు నోవహుతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండం 7వ అధ్యాయం 3వ వచనంలో, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను నీవు భూమి అందంతటా సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. రాబోయే విషయాన్ని దేవుడు నోవహు చెప్తూ అంటున్నాడు కదా, భూమి మీద ఉన్న వాటియే కానీ ఆకాశ పక్షులే కానీ ఒక్క నీటిలో సంచరించే తప్ప మిగతా అన్నిటినీ 2 జతలను దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు. ఎందుకంటే ఆయన ఒకసారి సృష్టించాడు, ఇక రెండోసారి సృష్టించలా. ఒకసారి సృష్టించాడు, ఇక అవి అలా కొనసాగుతూ ఉండింది ఆ సృష్టి. వాటిని కాపాడుతూ వచ్చాడు ప్రభు. ఆకాశ పక్షులు, భూమిలో ఉన్నటువంటి పశువులు, జంతువులు అన్నిటినీ ఆయన కాపాడి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వాటన్నిటిని ఏం చేయాలి అని అంటే సేవ్ చేయాలి. వాటన్నిటినీ 7 ఒకటి కాదు 2 కాదు 7 అన్నిటినీ 7 పైర్స్ని జాగ్రత్తగా ఆయన నువ్వు కాపాడు అని నోవహుకి బాధ్యత అప్పగించాడు. ఆకాశ పక్షుల్ని శ్రద్ధ తీసుకున్నాడు, భూమిలో ఉన్న జంతువులకి శ్రద్ధ తీసుకున్నాడు. మరి జలప్రళయం కాలంలో మనుషుల పట్ల ఆయన శ్రద్ధ తీసుకోలేదంటే తీసుకున్నాడు, కానీ ఈ మనుషులు వినలేదు.
దేవుడు ఎంత బాధపడి ఉంటాడో కదా. ఆకాశ పక్షులే నశించిపోవడానికి, భూమి మీద ఉన్న జంతువులు నశించిపోవడానికి ఇష్టపడని దేవుడు తన పిల్లలు నశించిపోతే ఎంత బాధపడి ఉంటాడు ఆ రోజు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. మన మీద మనకు శ్రద్ధ ఉండకపోయినా ఆయనకు మనం అంటే శ్రద్ధ ఉంది. మనల్ని కాపాడుతున్నాడు ఆయన. ఇక్కడ వీటన్నిటినీ కాపాడాడు, అన్నిటినీ కాపాడాడు. అలాగే దేవుడు మనల్ని కూడా కాపాడతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండంలో 28వ అధ్యాయంలో యాకోబు విషయంలో అదే జరిగింది. యాకోబు గురించి అందరికీ తెలుసు. 28:15లో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడతాను అని వాగ్దానం చేశాడు. మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నేను నిన్ను కాపాడుతాను అని. కాపాడుతాను అన్నాడంటే ఖచ్చితంగా కాపాడుతాడు, ఇక దాంట్లో ఏ సందేహం లేదు. గడిచిన సంవత్సర కాలంలో ప్రార్థనలో మనం ఎన్నోసార్లు ప్రభువుని అడుగుంటాం, ప్రభువా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడు ప్రభు అని. దేవుడు కాపాడుతానని సేవకుల ద్వారా వాక్యంలో మాట్లాడుండొచ్చు, నువ్వు బైబిల్ చదివినప్పుడు మాట్లాడుండొచ్చు, వాక్యం ద్వారా మాట్లాడుండొచ్చు, ఎలా అయినా దేవునితో మాట్లాడుంటాడు. మాట్లాడిన దేవుడు మనల్ని కాపాడా లేదా చెప్పండి? యాకోబుని అలానే చెప్తుంది, కాపాడుతాను అని చెప్పాడు. అన్నట్టుగానే బేతేల్లో కూడా చెప్పాడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను కాపాడుతాను అని. ఆయన కూడా అన్నట్టుగానే కృతజ్ఞత కలిగి ఆదికాండం 35 నాటికి మరలా బేతేలుకు వచ్చి నన్ను కాపాడిన దేవుడు అని చెప్పి అక్కడ మందిరంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మందిరం అంటే బేతేలు అంటేనే దేవుని మందిరము. ఆ ప్రాంతంలో బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే తిరిగి అదే ప్లేస్కి వచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. మనము ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పడం యాకోబులాగా నేర్చుకోవాలి. దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు మనల్ని. మరి మనం చెప్తున్నామా? కృతజ్ఞతలు చెప్తున్నామా? జనవరి నుండి డిసెంబర్ దాకా అడుగుతూనే ఉన్నాం, అదివు ఇదివు ప్రభువా, నాకు ఆ విషయంలో హెల్ప్ చేయి, ఈ విషయంలో చేయి. ఎన్ని దేవుడు చేసి ఉన్నాడు. వాటన్నిటిని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా లేదా? మన ప్రార్థనలో మొదట ఉండాల్సింది ఏంటి అంటే, ప్రార్థన 5 భాగాలుగా చిన్నప్పుడు సండే స్కూల్కి కూడా పిల్లలకు చెప్తూ ఉంటాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు. ఇది మొదటిది, ఇదే మొదటిది, కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. ప్రభు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని ప్రతిరోజు ఆయనకు స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా దేవుణ్ణి స్తుతించిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరైనా ఒకళ్ళు ఆన్ చేసి చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా దేవుణ్ణి స్తుతించింది ఎవరు? ఎక్కువగా దేవుణ్ణి స్తుతించిన వారు దావీదు. ఎన్ని కీర్తనలు రాశాడు, ఎన్ని కీర్తనలు, ఎన్ని స్తుతులు, ఎన్ని కృతజ్ఞతలు. మనం కీర్తనలు 150 చదివితే అందులో ఆయన రాసినవి ఎక్కువ ఉంటాయి. సొలొమోను కూడా రాశాడు చాలా కీర్తనలు. అయితే దావీదు కీర్తనలు ఎక్కువ కృతజ్ఞతాస్తుతులతో చెల్లినవిగా ఉన్నవి. ఎక్కువ దేవునికి థ్యాంక్స్ చెప్పాడు అన్నమాట. ఎందుకని? దేవుడు దావీదుని ఎంత కాపాడాడో తెలుసా? 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా రాయబడింది. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు సమూయేలు పట్ల చూపినటువంటి కృప, ఆయనకు దేవుడు అనుగ్రహించినటువంటి కాపుదల, ఎంత గొప్ప కాపుదల ఇచ్చాడు అంటే 8వ అధ్యాయం 6వ వచనంలో, దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పం చెల్లించుచుండరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇదే అధ్యాయంలో మరలా 14వ వచనం చివరి భాగంలో, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎన్నోసార్లు ఈ మాట రాయబడింది. నిజమే, దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. ప్రతి యుద్ధంలో దేవుడు ఆయన్ని కాపాడి ఉన్నాడు. ఎన్ని యుద్ధాలు, యుద్ధానికి వెళ్తే తిరిగి వస్తారా చెప్పండి? యుద్ధానికి వస్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండిందా? సైనికుల భార్యలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడో వెళ్తాడు, సంవత్సరంలో ఎప్పుడో సెలవులు ఇస్తారు, ఒక నెల రోజులు ఇంటికి వస్తారు, మరలా వెళ్తారు. ఇక మరలా ఆప్షన్ లేదు వాళ్ళకి. ఆయన తిరిగి ఇంటికి వస్తాడా లేదా తెలియదు, ఏ రోజు ఎలాంటి వార్త వస్తుందో తెలియదు. ఎంత గొప్ప కాపుదల దావీదుకి. ఎన్ని యుద్ధాలు చేశాడు దావీదు. చుట్టుపక్కల ఉన్న సామ్రాజ్యం అంతా వశమైపోయింది. దావీదుకు దేవుడు వాగ్దానం చేసినటువంటి సామ్రాజ్యం అంతటిని ఆయన పట్టుకోగలిగాడు. యుద్ధం చేసి శత్రువులపై జయం వచ్చింది. ఇక్కడ ఎందుకంటే ఎక్కడికి పోయినా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుడు కాపాడాడండి. అందుకే ఆయన దేవుని స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు రాశాడు కదా. ఒక కీర్తనలో 17వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు కాపాడిన విధానం గురించి, లేదా దేవుడు కాపాడు విధానం గురించి
ఆయన ఒక మాట చెప్తాడు. అది నేను మీకు చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒక మాట దేవుని కాపుదల గురించి ఇక్కడ రాయబడింది. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. ఆయన చేసిన ప్రార్థన, నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. ఒకడు తను కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. అది ఆయన చేసిన ప్రార్థన. ఈ కనుపాప అంటే ఏంటి? లోపల ఉన్న ఈ గుడ్డు భాగం ఉందే, దీన్ని యాపిల్ అంటారు. యాపిల్ అంటే మనకు తెలిసి తినే యాపిల్ ఒక్కటే. ఈ కను లోపల ఉన్న గుడ్డు ఉందే, దాన్ని కూడా యాపిల్ అంటారు. అంటే ఈ కను పాప అన్నమాట. దాన్ని ఎలా కాపాడుకుంటాం? ఏదన్నా చిన్న నలుసు మనలో పడుతున్నా కానీ వెంటనే ఇలా కాపాడుకుంటాం. ఎంత కేర్ఫుల్లో. ఒకడు తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో అలా నన్ను కాపాడు అని ప్రార్థించాడు. దేవునికి ప్రార్థించాడు, అన్నట్లుగానే దేవుడు ఆయన్ని కాపాడాడు. అందువల్ల ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, కాపుదల పొందిన మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరంలో చూడండి ఎంతమంది చనిపోయి ఉంటారు. ఎన్ని ఫ్లెక్సీలు వెలిసి ఉంటాయి మన సెంటర్లో చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు. డాక్టర్లే చనిపోయారు. డాక్టర్లు కూడా చాలామంది చనిపోయారు. మన గోరంట్లలో మన ప్రసాద్ అన్న నాకు చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను ఈవెన్ ఇక్కడికి వచ్చినా కూడా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడన్నా అడుగుతూ ఉంటాడు, అన్న నీకేమన్నా మెడిసిన్ కావాలంటే చెప్పు, నేను రాసిస్తాను, ప్రిస్క్రిప్షన్ కూడా పంపిస్తాను అని. నేను చెప్పాను, దేవుడి దయ వల్ల నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకునే అవసరత రాలేదు. దేవుడు నన్ను కాపాడాడు, థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాను. నాకు ట్యాబ్లెట్లు ఇస్తా అన్నాడు. నాకు అనారోగ్యం కలగకుండా కాపాడుతానని చెప్పి అనుకున్నాడు. యాజ్ ఏ ఆయన ఒక డాక్టర్గా తన ఆరోగ్యం పోయింది, తన ప్రాణమైపోయింది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మంచి చెడు లేదా వయసు, ధనం ఉంది లేదు, ఇవన్నీ ఏమీ లేదు. ప్రాణాలు ఎంతమంది పోయినాయి. ఎలా సేఫ్టీ ఎక్కడుంది చెప్పండి. విమానాలు ఎక్కాలంటే భయం వేస్తుంది. ఎయిర్ ఇండియా ఇప్పుడు నేను మొన్న ఒకటి బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసేసాను. మరలా చేయాలి. ఇది ఎయిర్ ఇండియా చేద్దామా, ఇండిగో చేద్దామంటే ఏ విమానం వచ్చిద్దో తెలియదు, రాదో తెలియదు. ఎక్కితే వచ్చిందా గ్యారంటీ లేదు. మనం ప్రమాదం చూసాం ఇండియాలో. విమాన ప్రమాదంలో ఎన్ని వందల మంది చనిపోయారు. సరే పోనీ కింద ఏమైనా సేఫ్గా ఉందా, రాత్రి ఎక్కి చక్కగా పడుకుంటే తెల్లారిలోపు వెళ్తామా అంటే ఎన్ని బస్సులు కాలిపోతున్నాయి. ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు, ఏ తేడా లేదు. ఈ నిన్నటి వరకు కూడా చూసాం. నిన్న కూడా ఒక బస్సు అలా కాలిపోయింది. పాపం తప్పించుకునే ఆప్షన్ కూడా లేదు. రాత్రికి రాత్రే అలా నిద్రపోతున్నారు, కళ్ళు కూడా తెరవలేదు. అలా అని సీట్లో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు కాలిపోయారు. బెంగళూరు వెళ్ళే బస్సులు ఎన్ని కాలిపోయినాయి, హైదరాబాద్ బస్సులు. అసలు అక్కడ లేదు. వెరీ సేఫ్టీ. ఎక్కడ భద్రత ఉంది? ఎక్కడ భద్రత లేదు. కానీ బైబిల్ చెప్తుంది మన దేవుడు మనల్ని కాపాడుతాడు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు అంట. ఆయన నిద్రపోడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ సంవత్సరం అంతా ఆయన అలా మనల్ని కాపాడలేదా? మన ప్రయాణాల్లో బండి మీద వెళ్తూ ఉన్నారు ఎంతమంది మీలో? దేవుడు ఎన్నిసార్లు మిమ్మల్ని కాపాడి ఉంటాడో కదా, అవునా కాదా? రోడ్డు దాటేటప్పుడు ఎన్నిసార్లు మనల్ని కాపాడి ఉంటాడో కదా. నేనైతే తిరిగి వచ్చేవాడిని కాదు, ఈరోజుకి ఉండేవాడిని కాదేమో. ఒకసారి రోడ్డు దాటుతుంటే ఇంక అయిపోయింది అనుకున్నా. చాలా పరిస్థితులు డిఫరెంట్గా వచ్చేస్తాయి. ఇక్కడ 100 కిలోమీటర్ల వేగంతో కూడా కార్లు వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఇక్కడ 100, 120 కూడా వస్తూ ఉంటాయి. సో ప్రాణం త్రుటిలో పోయిన సందర్భాలు, పోతుందేమో అన్నట్టే. దాదాపు లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరంలో నేను సైకిల్ మీద కొంచెం స్లోగానే, అది రైజ్ సైకిల్, ఇలా ఇస్తే రైజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటుంది. ఒక చిన్న రౌండ్ అబౌట్ వచ్చింది, టర్నింగ్. అలా టర్న్ దగ్గర అలా వెళ్తూ ఉంటే టైర్ మంచుకి కింద రోడ్డుకి, తార్ రోడ్డు మంచుకి జారిపోయింది. అలా రైజులో వెళ్తుండగా జారిపోయింది. అలానే పడిపోయాను. అసలు తల పగిలిపోయిందేమో అనిపించింది. చూసిన వాళ్ళందరూ ఏదో జరిగిందని అనుకున్నారు. కానీ నేను పడితే సైకిల్ ఎక్కడికో పోయింది, ఎక్కడికో పోయి ఉంది. నేను పడి నాకేదో అయిందని అనుకున్నా. నేను తీరా చూస్తే ఏం కాలేదు. అసలు నథింగ్. అసలు కనీసం పడితే ప్యాంటు చినుగుతుంది, ఏమీ కూడా కాలేదు. నిజంగా దేవుడు ఎలా కాపాడాడో అని అనుకుంటా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా,
మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు. ఎన్ని ప్రమాదాలు మనకి ముంచుకొచ్చి ఉంటాయి. దేవుడు మనం చేసుకునే ప్రార్థనలు, సంఘం చేసే ప్రార్థన, సేవకుల ప్రార్థన, లేదా మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారి ప్రార్థనలు, ఈ ప్రార్థనలన్నీ మనల్ని కాపాడుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన కృపలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. యోధా తన పత్రికలో అదే అంటాడు 1:24 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటానికి అని. అవును, మన దేవుడు మనం తొట్టిల్లిపోకుండా కాపాడుతాడు, కింద పడకుండా కాపాడుతాడు, పాపములో శాపములో పడకుండా కూడా మనల్ని కాపాడుతాడు, దుష్టత్వము నుండి కూడా మనల్ని కాపాడుతాడు. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3:3 ఉంటుంది కదా, అయితే ప్రభువు నమ్మదగినవాడు. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3:3 అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి లేదా దుష్టుని నుండి కాపాడును. ఇది బైబిల్ చెప్తుంది. ఎలా కాపాడాడు? ప్రాణమును కాపాడాడు, అపాయముల నుంచి, చెడుతనము నుండి, దుష్టుని నుండి లేదా దుష్టత్వం నుండి కాపాడాడు. మన పిల్లలు, మనం అందరం విశ్వాస జీవితంలో మంచిగా ఉన్నామంటే దానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు మనల్ని పాపము నుండి కాపాడుతున్నాడు, పిల్లల్ని పాపంలో పడకుండా కాపాడుతున్నాడు. వీటిని బట్టి మనం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పటి వరకు మనల్ని కాచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇక మీదట కూడా కాపాడుతాడు. ఈ రానున్న సంవత్సరం కూడా మనం కాపాడబడాలి అంటే మనం ఇప్పటి వరకు మనం పొందిన కాపుదలను బట్టి ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఈరోజు ఏం చేస్తారు? ఈరోజు కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రోజు. ఇక మీదట కూడా కాపాడతాడు. ఎలా కాపాడతాడో తెలుసా? మన అందరికీ తెలుసు, సంవత్సరం ఆది నుండి అంతవరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఒకవేళ కనుదృష్టి ఉంటే, ఆయన మీద ఆనుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు. యెషయా గ్రంథం 26:3 ఉంది. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, వేలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉండింది. కీర్తనల గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు మనకు కనిపిస్తాయి. యెహోవాను నేను దానిని 27:3 యెషయా గ్రంథంలో 27:3 యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అంటున్నాడు. అబ్బా, దివారాత్రము ప్రతి నిమిషము నేను కాపాడుతున్నాను అంటాడు. ఇశ్రాయేలును ఉద్దేశించి ఈ మాట అంటాడు. దివారాత్రం మనల్ని కాపాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? నేను పడుకుంటాను, నన్ను తెల్లవారుజులు కంటి మీద కునుకు లేకుండా నువ్వు చూసుకో అనంటే ఎవరన్నా చూడగలరా? ఒకరోజు చూడగలుగుతారు, రెండో రోజు ఎవరు చూడలేరు. ప్రతి నిమిషము కాపాడే దేవుడు, ప్రతి క్షణం మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. రాబోయే కాలంలో ప్రకటన 3:10 ప్రకటన గ్రంథం 3:10 రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ జరగబోయే కాలం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ జరిగిపోయిన కాలం, గడిచిన కాలం అంతా మనల్ని కాపాడిన దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా మన పనుల్లో తోడుగా ఉన్నాడు, ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు, జాబ్స్లో తోడుగా ఉన్నాడు, స్కూల్ రాకపోకల్లో తోడుగా ఉన్నాడు. ప్రతి దానిలో దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. కాబట్టి ఈ కాపుదల అంతటిని బట్టి మనందరం ఈరోజు ఏం చేయాలంటే ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా కాపాడినందుకే కాదు, అన్ని విషయాల్లో ఈ సంవత్సరం అంతా మనం తలపెట్టిన ప్రతి విషయంలో దావీదుకి ఎలా తోడుగా ఉన్నాడో అలాగా మనకు కూడా తోడుగా ఉండి మనల్ని కాపాడి ఉన్నాడు. కాబట్టి ఇలా చేసినటువంటి ఆ ప్రభువుకి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి రాత్రి ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం, కృతజ్ఞతలు చెప్దాం, అడగడం మానేస్తాం. ఎప్పుడు అడుగుతూనే ఉన్నాం. అడిగిన వాటన్నిటిని బట్టి పొందుకున్నాం కాబట్టి పొందుకున్న వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. 10 మంది కుష్ఠరోగుల గురించి అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేశారు? అందరికీ స్వస్థత వచ్చింది, కానీ ఎంతమంది తిరిగి వచ్చాడు? 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడిని బట్టి ప్రభు సంతోషపడ్డాడు, మిగతా 9 మందిని బట్టి బాధపడ్డాడు. కృతజ్ఞత గల వారి పట్ల ఆయన సంతోషపడతాడు, లేని వారి పట్ల ఆయన బాధపడతాడు. కాబట్టి మనం దేవుడు బాధపడే విధంగా కాదు, కానీ దేవుని సంతోషపరిచే భక్తి చేయాలి. దయచేసి అందరం కూడా తల వంచి ప్రార్థన చేద్దాం. 2 లేదా 3